గిడ్డయ్య సార్. ఈరోజు పాస్టర్ గిడ్డయ్య గారి ఆధ్వర్యంలో క్రిస్టియన్ మిషనరీ కల్వరి క్రీస్తు ప్రేమ మిషనరీ చర్చి ఆధ్వర్యం భీమిరెడ్డి కాలనీలో ఆదోన్లో ఉంది. దానికి సంబంధించినటువంటి పెద్దలు యువకులంతా వచ్చి ఈరోజు విజయవాడలో జరిగినటువంటి వరద బాధితుల కోసం తమ వంతు సాయంగా కొంత డబ్బులు కలెక్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది వీళ్ళందరితో కలిసి కూర్చోవడం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పెద్దగా డబ్బులు ఉన్న వాళ్ళు కాదు, అయినప్పటికీ కూడా ఈ క్రిస్టియన్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో తలా రూపాయి వేసుకొని తలా కొంత డబ్బులు, నేను కూడా ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి చూడలేదు ఎంత డబ్బులు ఉన్నాయని ఏదైనా సరే, బట్ నాకు దీంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి అనే విషయం కంటే కూడా వీళ్ళ పెద్ద మనసు ఏదైతే ఉందో ఈ క్రిస్టియన్ మినిస్ట్రీ వాళ్ళు చేసినటువంటి పెద్ద మనసుతో ఆ వీధిలో కొంత కలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి నాకు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. నేను వీళ్ళకి కూడా చెప్పాను, ఇది మంచి సాంప్రదాయం. ఎక్కడో కష్టంలో ఉన్న వాళ్ళకి ప్రేమతో మేమున్నాము అని చెప్పడానికి వీలుగా ఎవరు అందరూ లక్షలు కోట్ల రూపాయలు ఇవ్వనక్కర్లే, వాళ్ళకి తోచింది తలా రూపాయి ఇచ్చినా పర్లేదు, తలా 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చినా పర్లేదు, బట్ ఆ ఇచ్చే మనసు ఉండాల్సిందే ఎవరికైనా, ఆ రకమైనటువంటి ఆలోచన విధానం ఉండాల్సిందే అనే ఉద్దేశంతో నాకు చాలా సంతోషాన్ని వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను. సీఎం రిలీఫ్ ఫండ్కు ఏదైతే వీళ్ళైతే ఇచ్చిన 1 రూపాయి 2 రూపాయలైనా సరే సీఎం రిలీఫ్ ఫండ్కు నేను పంపించి వీళ్ళ తరఫున ధన్యవాదాలు తెలుపుతాను.